ఓం తస్సత్. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే శ్రీ అసంగానందయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. దివ్యభూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాద్య వభాసాత్మ తస్మై సర్వాత్మనే నమః. యజ్ఞాది దేవత, ఈ ఆశ్రమాది దేవత దేవత కాదు. దేవతలు వేరు, దేవుడు వేరు. సాక్షాత్ పరమశివుడు సద్గురు రూపంబున పరిపూర్ణులుగా వింపదరిచేరి ఆ పరమశివుడే గురువు. మనందరినీ తరింప చేయటానికి చిదానందపురిగా అవతరించి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ సజీవంగా నడవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతా ఏర్పాటు చేసి అక్కడికి తనకి ప్రతినిధిగా ఒక మహాత్ముణ్ణి ఉంచి ఇంత కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన పెట్టుకున్న పూజ్యపాదులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు, సభాధ్యక్షులు, సర్వాధ్యక్షులు, ద మాస్టర్ ఆఫ్ నేచర్, ప్రకృతికి అధిపతి భగవంతుడు. మరి స్వామివారిని పూజించుకుంటూ అర్చించుకుంటూ వేదికస్థ మా పక్కనే ఆసీనులైన పూజ్యపాదులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు, అభినవ వివేకానంద స్వామి, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి వారి దివ్య చరణారవిందాలకి, ఆ పక్కన వేయించేసి ఉన్న ప్రహ్లాదుడు ముచ్చటగా మాట్లాడుతుంటే తప్పులు దన్నకూడదండి, ఆనందం. పసివాడు ఏది మాట్లాడినా మనకు ఆనందమే. జయగోపాల స్వామి వారికి మీ అందరి దివ్య చరణారవిందములకి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు పూజ్య ప్రియ ఆత్మబంధువులారా, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగైరపి గమ్యతే. ఇది సబ్జెక్ట్ వాళ్ళ స్వామివారు ఇచ్చారు మనకి. ఆయన ఇచ్చిన ప్రసాదం అండి ఇది. ఏకం సాంఖ్యం చ యోగం చ ఉభయోర్ విందతే ఫలం. ఇది గృహస్థుడు మోక్షం పొందాలి అంటే సన్యసించాలా? అదేది సబ్జెక్టు. మోక్షం పొందటానికి ఎవరు సన్యసించక్కర్లా, ప్రతిబంధక రాహిత్యం కొరకు సన్యసించాలి. అనువైన పరిస్థితులు లేకపోతే ఇంటిలో తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉండి నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆకాంక్ష, తీవ్ర సంవేగానాం ఆసన్న పతంజలి. నేను ఇప్పుడే మోక్షాన్ని పొందాలా. ఇప్పుడు మనం గృహస్థులుగా ఉన్నాం, ఇక్కడ సభ జరుగుతుంది. సన్యాసానికి కారణం చెబుతున్నాను మీకు.
ఇంటిలో గోత్రీకులు ఎవరో చాటుకు వెళ్ళారు అంటే దేహం చాలించారు, సూతకం వచ్చింది, వెళ్ళటానికి వీల్లేదు, వెళ్ళాలని ఉంది, ఏం చేయాలి? అక్కడికి వెళ్తే సూతకం నిషేధం. ఇప్పుడు నీకు వైరాగ్యం ఉంది కనుక, తపన ఉంది కనుక, తప్పిస్తున్నావు కనుక, పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక మోక్షం పొందడానికి సన్యాసం శ్రవణం కుర్యాత్. శ్రవణం చేయటం కొరకు సన్యసించు. ఒకవేళ ఎవరైనా సాంఖ్యం ఎక్కువ గృహస్థు తక్కువ అంటే స్వామి ఎలా మందలించాడో తెలుసండి. బాలకాహ సాంఖ్యయోగౌ పృథక్ బాలాహ ప్రవదంతిన పండిత. సాంఖ్యం యోగం, యోగం అంటే గృహస్థుడండి, సాంఖ్యుడు అంటే సన్యాసుడు. ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది భావన ఎవరికైనా ఉంటే వాళ్ళు బాలురు, పండితులు అలా చెప్పరు. సాధన చేయటానికి ఇప్పుడు మా జయ గోపాల స్వామి ఒక కథ చెప్పారు, నేను అదే కథ చెబుతా వినండి. నారద మహర్షి అలా వేగంగా పోతుండాడు. ఒక దగ్గర ఒక పండితుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఆ మహర్షిని చూసి వెళ్ళి సాగిలిపడి నమస్కరించి, ఎవరు మీరు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. నన్ను దేవర్షి నారద మహర్షి అంటారు, నేను ప్రతినిత్యము కూడా వైకుంఠం పోతుంటాను, స్వామిని దర్శించుకుంటాను, అందుకు వెళుతున్నాను అన్నాడు. అయితే నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో నారాయణ స్వామి వారిని అడిగి, పరమాత్మని అడిగి తిరిగి ప్రయాణంలో నాకు చెప్పాలి. ఒకటైపోయింది. ఇంకాస్త దూరం వెళ్ళేటప్పటికి ఒక నది దగ్గర కట్ట మీద ఒక ఆయన చెప్పులు కుట్టుకుంటున్నాడు. ఏం కుట్టుకుంటున్నాడు? చెప్పులు, ఎవరైనా పాత చెప్పులు ఉంటే మోటార్ సైకిల్ మీద వెళ్ళి కుట్టుకుంటున్నాడు. నారదుడిది చెప్పు తగ్గిపోయింది. చెప్పు తగ్గిపోతే అక్కడికి వెళ్ళి చెప్పు, అయ్యా ఎవరండి మీరు? అయ్యా మీరు చెప్పులు తీయకండి, నేనే తీస్తానని నారద మహర్షి చెప్పులు అను స్వయంగా తీసి వాటిని బాగు చేసి మరలా చెప్పు తొడిగాడు. అయ్యా మీరండి తపోశక్తి సంపన్నులా ఉన్నారు, ఎక్కడికి వెళుతున్నారు? నన్ను నారద మహర్షి అంటారయ్యా. నేను అబ్బా మీరు ఎంత పుణ్యాత్ములండి, వైకుంఠం వెళుతున్నారా? స్వామివారిని దర్శించుకుంటారా? నమో నారాయణ, స్వామివారికి నా నమస్కారాలు చెప్పండి. ఏమండి నేను చెప్పులు కుంటున్నాను, నాకు మోక్షం వస్తుందంటారా? నాకు మోక్షం ఎన్ని జన్మలకు వస్తుందో శ్రీమన్నారాయణమూర్తిని అడిగి తిరిగి ప్రయాణంలో నా చెవినేయండి. వెళ్ళిపోయాడు స్వామివారు. చక్కగా శ్రీమన్నారాయణమూర్తిని అర్చించి, ఆరాధించి, జపించి, ధ్యానించి, తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు అడిగాడు స్వామివారిని, ఏముండోయ్ స్వామివారోయ్, నేను ఇలా వస్తుంటే ఇద్దరు తారసపడ్డారు నాకు. మొదట ఆయన బ్రాహ్మణోత్తముడు, పండితుడు, చతుర్వేది, నేను 10 సంవత్సరానికి తపస్సు చేసుకుంటున్నాను, నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది మిమ్మల్ని అడిగి చెప్పమన్నాడు. రెండో ఆయన ఒకడున్నాడు, చెట్టు కింద కూర్చుండాడు, చెప్పులు కుట్టుకుంటున్నాడు, ఆయన అంటరాని వాడు, ఊరికి దూరంగా ఉన్నవాడు, ఆయన కూడా నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్పమని అడిగాడు. దయచేసి ఇద్దరి విషయం జాతకాలు చెప్పండి. ఇదిగో ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇప్పుడే మోక్షం. ఎప్పుడు? ఇప్పుడే, ఈ జన్మలోనే మోక్షం. ఏమంటే టీ తాగారా మీరు? మరి ఆయన ఆ చెట్టు కింద తపస్సు చేసుకున్నాడు, ఆయన మాట ఏంటి? ఆయనకి మోక్షం ఇంతలో లేదు. ఏంటి ఆయన మీకు ఏమైనా ఇచ్చుకున్నాడా ఏంటి? కాదయ్యా, వెళ్ళవయ్యా, నువ్వు నీ పని అయిపోయింది, వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు ఒక చిన్న విషయం నీకు అనుమానంగా ఉంది కదా, నీ అనుమానం క్లియర్ చేస్తా. సంశయాత్మ వినశ్యతి.
ఏదైనా పెట్టుకో, బాకు పెట్టుకో, ఆటం బాంబు పెట్టుకో, సంశయం పెట్టుకో. మీరు వైకుంఠం వెళ్ళారు కదా, మీరు ఏదో చెబుతున్నారు కదా, మీరు వైకుంఠం వెళ్ళినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఏం చేస్తున్నాడు అని ఇద్దరు అడుగుతారు. అప్పుడు ఈ మాట చెప్పని అన్నాడు శ్రీమన్నారాయణమూర్తి. సరే, నారదుడు వైకుంఠం నుంచి వచ్చేసి వెడుతున్నాడు. వెడుతుంటే అయ్యా నారదుడు చెప్పులు కుట్టుకునేవాడు ముందు తారసపడ్డాడు. అయ్యా ఏమిటి పరిస్థితి అన్న. శ్రీమన్నారాయణమూర్తి గారు ఏం చేస్తున్నారు, నాకు మోక్షం ఉందా? మరి శ్రీమన్నారాయణమూర్తి ఈ జన్మలోనే నీకు మోక్షం ఉంది అని అన్నారని వీడికి చెప్పలా. కానీ వాడికి మోక్షం ఉందని నారాయణమూర్తి నారదుడికి చెప్పాడు. కానీ నారదుడు ఈయనకి చెప్పలా. మీరు వెళ్ళారు కదా, శ్రీమన్నారాయణమూర్తి మీరు వెళ్ళేటప్పటికి స్వామివారు ఏం చేస్తున్నాడా, ఇదిగో సూది బెజ్జంలోంచి ఒంటిని అటు ఇటు తిప్పుతున్నాడు. ఏంటి, సూది బెజ్జంలోంచి ఒంటిని ఈ తట్టు ఆ తట్టు, ఆ తట్టు ఈ తట్టు తిప్పుతున్నాడు. అబ్బా ఎంత గొప్ప విషయం. ఆ ఒంటిని సూది బెజ్జంలోంచి తిప్పడం పెద్ద గొప్ప విషయం ఏంటండి నారాయణమూర్తికి. ఆయన అఘటనాఘటన సమర్థుడు. అంటే నీకు నమ్మకం ఉందా అన్నాడు. ఎవరు ఎవరు చెప్పండి అమ్మా. నారదుడు. టెస్ట్ అండి, పరీక్షలు వస్తాయి. పరీక్షలు ఎందుకు వస్తాయి అంటే పై క్లాసులోకి ఎడతానికి వస్తాయి. పరీక్షల్లో పాస్ అయితే పై క్లాస్కి ఎడతావు. ఆ పరీక్షల్లో పాస్ అవటం ఆధ్యాత్మిక రంగంలో శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం. ఏమండి ఈ చెట్టు ఏం చెట్టు, మర్రి చెట్టు. ఎంత వ్యాపకంగా శాఖోక శాఖలుగా విస్తరించి ఓడలేసుకుని ఉందే. ఇంత చెట్టుని ఇంత బీజములో ఇమిచ్చినట్టు స్వామివారు. ఇంత వటవృక్షాన్ని, పెద్ద వటవృక్షాన్ని చిన్న బీజములో పెట్టినటువంటి స్వామివారికి ఒంటిని సూది బెజ్జంలోంచి తిప్పటం పెద్ద ఘనకార్యం ఏమిటి? శబాష్. అందుకునే ఈయనకి ఈ జన్మలోనే మోక్షం. కాస్త దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ పండితుడు తారసపడ్డాడు. అయ్యా నీ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాను, ఏమిటి కదా అన్నాడు. నీకు మోక్షం పుట్లో ఏమీ లేదు, చాలా టైం పడుతుంది అన్నాడు. నువ్వు వెళ్ళావా అన్నాడు. వెళ్ళాను అన్నాడు. ఈ స్వామివారు ఏం చేస్తున్నారు ఏమిటి అన్నాడు. సూది బెజ్జంలోంచి ఒంటిని అటు ఇటు మారుస్తున్నాడు. చాలు పప్పుచారు తాగేవులే, అసలు వైకుంఠమే వెళ్ళలేదు అన్నాడు. వైకుంఠం వెళ్ళలేదని నీకు ఎలా తెలుసు అంటే, సూది బెజ్జంలో దారమే పెట్టలేమే, ఒంటిని ఎలా తిప్పుతాడు. నార్మల్ షట్ అప్ యువర్ మౌత్. మోక్షం పొందటానికి ఏంటండి ఆధారం? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ, భగవంతుని పైన శ్రద్ధ, గురువాక్యముల పైన శ్రద్ధ, శాస్త్రవాక్యాల పైన శ్రద్ధ. ఈ మూడిటి మంది ఎవరికి శ్రద్ధ ఉంటుందో, జనకుడు ఎవరండి, వశిష్ఠుడు ఎవరండి, విదురుడు ఎవరండి? బ్రాహ్మణ వృత్తిలో ఉన్నప్పటికీ, పురోహిత కర్మలు చేస్తున్నప్పటికీ వశిష్ఠుడు ఏ ఋషి అయ్యాడండి? వశిష్ఠుడు ఏమి ఋషి? బ్రహ్మ ఋషి. అన్నీ వదిలి సన్యాసం తీసుకుని వేల సంవత్సరాలు తపస్సు చేసిన రాజ ఋషిగానే ఉండిపోయాడు. ఎవరో సన్యాసం తీసుకున్నాడు, బ్రహ్మ ఋషి కాలేకపోయాడు. ఒక బ్రహ్మ ఋషి కావాలి అంటే విశ్వామిత్రుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ వశిష్ఠ మహర్షి బ్రహ్మ ఋషి అంటే నువ్వు బ్రహ్మ ఋషి అవుతావు అన్నాడు. కనుక మోక్షం పొందటానికి కులం కానీ,
నా వర్ణాశ్రమ శంకరుడు నా వర్ణాశ్రమ సంకేతై నా కర్మోపాసనాదిభి బ్రహ్మ జ్ఞానం వినా మోక్ష ఇది వేదాంత డిండి మహా. వర్ణాలు, ఆశ్రమాలు, దానికి సంబంధించిన గుర్తులు ఇవేవి మోక్షాన్ని ఇవ్వలేవు. మోక్షానికి ప్రథమ కారణం బ్రహ్మజ్ఞానం. నా మతాభినివేశిత్యాత్ నా భాషావేషమాత్రత ఆత్మ ఐక్యేన బోధేన ముక్తిర్నో. ఆ జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం లేకుండా ఎవరికి మోక్షం కలగదు. వాడు సన్యాసి అయినా ఎవ్వరు కానీ. ఆ విషయం చెప్పామన్నమాట. కనుక భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? భగవద్గీత ఏం చెప్పింది? ఉదయం చెప్పుకున్నాం కదా, తత్వమసి. జనకుడు ఎవరండి? క్షత్రియుడు. జనకుడు ఎవరండి? గృహస్థు. 7 వారాలు ఉన్నాడు జనకుని యొక్క ద్వారం దగ్గర శుక మహర్షి. 7 రోజులు ఉన్నాడు. లోనకి రమ్మని పిలవల. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. 5వ అధ్యాయం పేరేమిటండి? అంటే ఏమిటండి? కర్మ సన్యాస యోగం. కర్మ అంటే గృహస్థు, కర్మ సన్యాసి అంటే జ్ఞానులు. రెండు యోగమే. కర్మ సన్యాస యోగం రెండు కూడా దేర్ ఆర్ మెనీ వేస్, గోల్ ఇస్ వన్. మార్గాలు రెండు, గమ్యం ఒక్కటే. ఒక్క విషయం చెప్తా. జనక చక్రవర్తి చాతుర్మాస్యం పెట్టాడు. ఇది వినటానికి చక్కనైన సమయం అండి స్వామివారు. ఇది సంధ్యా సమయం. ఇప్పుడే శ్రవణం చేయాలి. శ్రవణం ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఇటువంటి మోక్షం పొందాలి అంటే శ్రవణం చేయాలి. శ్రవణం ఎక్కడ చేయాలి? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గర చేయాలి. ఎలా చేయాలి? అభేద సాధక యుక్తులతో, భేద బాధక యుక్తులతో. ఆఖరి క్లాస్ అండి. గురువుకు నువ్వు ఇచ్చేది స్వల్పం, గురువు నీకు ఇచ్చేది అధికం. ఇది మీరు గ్రహించుకోవాలి. గురువుకు నువ్వు ఇచ్చేది అల్పం, గురువు నీకు ఇచ్చేది అధికం. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు బహుకాలంగా గురువు గారికి సేవలు చేస్తున్నాడు. గురు సేవలు ఎన్ని రకాలు? గురు శుశ్రూషలు ఎన్ని రకాలు? మనుషులేనా మీరు? మానులా? మాట్లాడేది 4 రకాలు. చతుర్వేద శుశ్రూషలు. వీడు చతుర్వేద శుశ్రూషలు చేస్తున్నాడు. ఓ సీనియర్ శిష్యుడు. కొన్నాళ్ళకి ఇంకో శిష్యుడు వచ్చాడు గురువు దగ్గరికి. వస్తే రోజు వాడే సేవ చేస్తుంటే నేను కూడా చేస్తాను అన్నాడు. అంటే గురువు గారు మరి పాత శిష్యుడు అన్నాడు, నీకు సర్వీసు లేదు, నాకు సర్వీస్ ఉంది కనుక నువ్వు చేయటానికి వీలు లేదన్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని, గురువుగారు వాడు ఎప్పటి నుంచో 12 సంవత్సరాల నుంచి మీకు సేవ చేస్తున్నాడండి, నేను కొత్తగా వచ్చానండి, నాకు కూడా అవకాశం ఇవ్వాలండి, నేను కూడా సేవ చేస్తానంటే ఇద్దరు తగువలాడుకుంటే, ఒరే మీ ఇద్దరు ఎందుకు తగువలాడుకుంటారు, భగవంతుడు నాకు 2 శిష్యుల్ని ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, సరికో కాలు పంచుకోండి అన్నాడు. ఏమండి, కుడి కాలు ఒకడు, ఎడమ కాలు ఒకడు పంచుకున్నారు. గురువు గారు పడుకున్నారు. ఇద్దరు కొబ్బరి నూనె తీసుకుని కాళ్ళకి రాస్తున్నారు. కాళ్ళకి రాస్తుంటే ఏమైందంటే ఒక కాలు వచ్చి ఇంకొక కాలుకి తగిలింది. కొత్త కాలు వచ్చి పాత కాలుకి తగిలింది. తగిలితే వీడంటాడు, నీ కాలు వచ్చి నా కాలుకి తగిలిందిరా అంటున్నాడు. తగిలితే తలుగుద్ది, తగిలితే ఏమైంది అన్నాడు సీనియర్. ఏమైందంట ఏమిటి అని ఆ పక్కన గురువు గారు నిద్రపోతున్నారు. ఆయన యోగదండం ఉంది. ఆ యోగదండం తీసుకుని కాలు మీద వేసాడు, ఒక్కటేసాడు.
ఒకటేసి నా కాళ్ళని కొట్టేదే, నా కాళ్ళని కొడితే నేను చూస్తూ ఊరుకుంటా అని కమండలం ఉంది. ఆ కమండలం తీసుకుని వాడి కాళ్ళను కొట్టాడు. వాడు వీడి కాళ్ళను కొడితే గురువు గారు లేచి, ఇదేట్రా ఇద్దరు తగులాడుకుంటున్నారు, నా కాళ్ళను మీ కాళ్ళు కాదండి, మా కాళ్ళు, మా పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, మీరు పడుకోండి అన్నాడు. కాళ్ళు ఎవరయ్యండి? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయేనం. గురువు అంటే ఏమిటండి? పెద్దది. మా స్వామివారు చెప్తున్నారు గు 2 అక్షరాలకి కూడా. చక్కగా యాజ్ఞవల్క్య మహర్షిని తీసుకొచ్చాడు. చాతుర్మాసం జరుగుతుంది. యోగులు, జ్ఞానులు, కౌపీనదారులు, జటదారులు, మౌనులు అందరూ వచ్చి చక్కగా శ్రవణం చేస్తున్నారు. ఏ ఉపనిషత్ చెప్తున్నాడు? చాందోగ్యోపనిషత్ చెబుతున్నాడు. చాందోగ్యోపనిషత్తు రోజు 2 దగ్గర నుంచి 4 గంటల వరకు సత్సంగం. సత్సంగం అంటే ఏమిటండి? సత్సంగం అంటే ఏమిటండి? ఇలా కూర్చుని వింటాం. సత్ అంటే ఉనికి. సత్ అంటే ఉనికి. ఉనికి అన్నిటికీ ఉనుకుంది. ఇదిగో బల్ల ఉంది, ఇది సాపేక్షకం. ఇది బల్ల కాదు చెక్క, చెక్క కాదు మట్టి. విచారణ చేస్తే ఏంటిది? బల్ల కాదు. కంటి ముందర ఉన్నదొక్కటి, కనిపించేదే మరొక్కటి, కొయ్య ఒక్కటే బొమ్మలెన్నో, మనుషులందరూ ఆత్మ ఒక్కటి. ఓరోరి జీవా కనరోరి జీవా, మట్టి మలసిన మనిషి కథ ఇదిరా. కుమరి కుండలను చేసెను, బ్రహ్మయే మరి నన్ను చేసెను, కుండలెన్నో మన్ను ఒక్కటి, మనుషులందరూ ఆత్మ ఒక్కటి. ఇది కడవ, ఇది బాణ, ఇది కడవ ఉంది, బాణ ఉంది, కొండ ఉంది, పెడుతుంది, మూకుడు ఉంది. ఉందా? ఇన్ని ఉన్నాయా? ఏముంది అన్నిట్లో? అన్నిట్లో ఏముంది? ఉనికి. కొండ ఉంది అంటున్నావు కదా, ఈ ఉంది ఉంది అనేది ఈ అన్నిట్లో ఎలా ఉంది? చెప్పరేమండి, అయిపోతుంది క్లాసు. మీకు చెప్పేవాడు ఉన్నాడు. మరలా ఎందుకుంటారంటే మీరు వెళ్ళకపోతారు, మరలా ఆశ్రమానికి మరలా వార్షికోత్సవానికి వస్తారు. శ్రవణం ఎలా చేయాలో చెప్పాడండి పతంజలి మహర్షి. సతు దీర్ఘకాల. కష్టపడి నేర్చుకుని మీకు ఇస్తున్నామండి. మేము ఎంతో కష్టపడ్డామండి. కష్టం అనిపించుకోలేదండి, ఆనందంగా. ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు 1 రోజు 2 రోజులు సతు. ఆ శ్రవణ మనన నిధిధ్యాసలు మోక్షానికి సాధనలేటి? బహిరంగ సాధన 2, అంతరంగ సాధన 3, సాక్షాత్ సాధన. ఒకడు కాఫీ హోటల్కి వెళ్ళాడు, ఆకలి అవుతుంది వాడికి. సర్వర్ వచ్చాడు, ఏముందన్నాడు. ఇడ్లీలు ఉన్నాయన్నాడు. ఇడ్లీ ప్లేట్ ఎంత అన్నాడు. ప్లేట్ 20 రూపాయలు అన్నాడు. ఇడ్లీ తింటే ఏమవుద్ది అని అడిగాడు. ఏమవుద్ది? ఇడ్లీ తింటే ఏమవుద్ది? ఏమవుద్ది? ఆకలి పోద్ది అన్నాడు. అలా అయితే ప్లేట్ ఇడ్లీదే అన్నాడు. చక్కన ఉపమానం అండి. తెచ్చాడు, ఆకలి పోలేదు. ఇంకో ప్లేట్ తెమ్మన్నాడు. ఆ ప్లేట్ తెచ్చాడు, తిన్నాడు, ఆకలి పోలేదు. 3వ ప్లేట్ తెచ్చాడు, తిన్నాడు, తేపు వచ్చింది. తేపు అంటే ఆపు అని అర్థం. తేపు ఈజ్వల్ టు ఆపు. 20 రూపాయలు ఇస్తున్నాడు. ఇటు 20 రూపాయలు ఇస్తున్నావు ఏంటి అని అడిగాడు. మరి నేను మొట్టమొదటి అడిగాను కదా, ఇడ్లీ తింటే ఏమవుద్ది అంటే ఆకలి తీరద్దు అన్నావు కదా. మొట్టమొదటి తిన్నాను, ఆకలి తీరలేదు. 2వ ప్లేట్ తిన్నాను, ఆకలి తీరలేదు. 3వ ప్లేట్ తిన్నాను, తేపు వచ్చింది, ఆకలి తీరలేదు. కనుక నేను అడిగాను, తింటే ఏమవుతుందంటే ఆకలి క్షుద్బాధ పోద్దన్నావు. 3వ ప్లేట్ వల్ల నాకు క్షుద్బాధ పోయింది కనుక 3వ ప్లేట్గా నీకు ఇస్తున్నానని 20 ఇచ్చాడు. ఏమండి, 3వ ప్లేట్కి వాడికి తేపు రావటానికి కారణంగా కింద 2 కార్యాలు ఉన్నాయి. కారణం 3వ ప్లేటే, కానీ మోక్షాన్ని పొందటానికి కారణం జ్ఞానమే. కానీ ఆ జ్ఞానం కలగటానికి కారణం మీరు చేసే పుణ్యకార్యాలు.
మీరు చేసే జప ధ్యానాదులు, ధ్యానము అంతరంగ సాధన. బాగా ధ్యానం చేస్తారు. ధ్యానం చేస్తే ఏమవుతుంది? నిర్విషయం మనః. స్కందోపనిషత్. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం వల్ల మనస్సు విషయరహితంగా అవుతుంది. ఇందాక మా స్వామివారి జయగోపాలం ఒక విషయం, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా. ఈ సుఖాలు దుఃఖాలు మాకు ఉన్నాయండి, మీకే కాదు. లాభాలు నష్టాలు అందరికీ ఉన్నాయి, కానీ మాకు అటాచ్మెంట్ లేదు. మేము అవి పట్టుకుని వేళ్లాడాం. వచ్చింది పోద్ది. వచ్చింది ఏది ఉండవన్నీ పోస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఓర్చుకో. ఓర్చుకోకపోతే నేర్చుకో. ఓర్చుకోవటం నేర్చుకో. చక్కగా అందరూ వచ్చారు, శ్రవణం చేస్తున్నారు. చాందోగ్యోపనిషత్తు చెప్తున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. కానీ ఒక చిన్న విషయం ఏమిటంటే, జనకుడు వస్తేనే కానీ ప్రారంభించటంలా సభ, చెప్పటంలా. అందరూ వచ్చి కూర్చుంటున్నారు. జనకుడు రాచకార్యాలు కదా, ఎప్పుడైనా అర్ధగంట లేటుగా వస్తున్నాడు అనుకోండి, అర్ధగంట లేటుగా వచ్చినా స్వామివారు ఆ జనక చక్రవర్తి వస్తేనే ప్రారంభిస్తున్నాడు. మా సన్యాసులు, కౌపీనదారులు, జటదారులు, మౌనులు, యోగులు, ఏంటి వాడు గృహస్థి కదా, వాడు సంసార లంపటులో ఉన్నాడు. మనం అన్నీ వదులుకున్నాం, మనం వచ్చినా చెప్పట్లా అంటే బాగా పెడుతున్నాడు, ఈయనకి బాగా తినమరిగాడు కనుక ఆయన వస్తేనే కానీ చెప్పటం లేదు అని అపోహ పడుతున్నారు. ఈ లోపల ఏమైందంటే, మిథిల అంటుకుంది. మిథిల 4 దిక్కులా అంటుకుని పెడ పెద్ద శబ్దం వచ్చేస్తుంది, పెద్ద గాలి వచ్చేస్తుంటే ఈ సన్యాసులు, సాధువులు, కౌపీనదారులు, మునులు, మౌనులు అందరూ వెళ్ళిపోయారండి, ఎవరు లేరు. ఆయన చెబుతూనే ఉన్నాడు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అంతఃపురం కూడా అంటుకుంది. జనక అందరూ వచ్చేసి కూర్చున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళంతా సర్దుకుని వచ్చి కూర్చున్నారు. జనక మిథిల తగులబడింది, అంతఃపురం కూడా అంటుకుంది, వెళ్ళవేమిటి అని అడిగాడు. ఎవరు ఎవరు యాజ్ఞవల్క్య మహర్షి జనకుణ్ణి, స్వామి మీరు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మీరు చెప్పారు మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తం నేను కాదు, అహంకారం నేను కాదు, పంచ ఇంద్రియాలు నేను కాదు అని మీరు చెబుతున్నారు. నిషేధముఖంగా అన్నీ చెప్పారు. నాకు అంతఃకరణతోటే సంబంధం లేదు. మనోబుద్ధి శంకరుడండి, నిర్వాణ షట్కం. మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వ న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం న మే రాగద్వేషౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద. అంతఃకరణతోటే సంబంధం లేని నాకు అంతఃపురంతో సంబంధం ఎక్కడిది? అంతఃకరణ ఎక్కడిది? అంతఃకరణ ఎక్కడిదే పెద్ద ఆయన? అపంచీకృత పంచభూతముల యొక్క సమిష్టి సత్వగుణాంశం. స్వాములు వారి సేవ చేసుకుని స్వాములు వారిని అడగండి, చెప్తారు. ఓ పుస్తకం పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు రిక్తహస్తాలతో రాకూడదు. ఒక సంచి ఉండాలి, సంచిలో భగవద్గీత ఉండాలి, స్తోత్రమంజరి ఉండాలి, ఒక వైట్ పేపర్ బుక్ ఉండాలి, ఒక కలం ఉండాలి. మీరు ముందుకెళ్ళాలంటే ఆ చెప్పుతూ ఉన్న వాక్యాలు మీకు వ్రాసుకోవాలి. మీరు మీ స్థలానికి వెళ్ళిన తర్వాత మీ వ్యవహారం అంతా ముగించుకొని ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఒకసారి నెమరేసుకోవాలి. మీరు పైకి వెళ్ళాలంటే, మీరు మోక్షం పొందాలంటే ఇప్పుడే ఇక్కడే. మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఎప్పుడు వస్తుంది?
ఇహ చేదశకద్బోద్ధం కఠోపనిషత్. ఏమిటి ఎంత ఆనందంగా ఉందండి నాకు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ చెబుతుంటే. ఏమండి వేదాంతం పడితే నీలో వీక్‌నెస్‌లు ఉండవు. నీకు రోగం ఉండదు, భయం ఉండదు. ధైర్యం అండి. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే వేదాంతం పట్టాలి నీకు. వేదాంతం ఏం చేస్తది? వీరుడిని ధీరుడిగా చేస్తది. భగవద్గీత ఏం చెబుతుందండి? భక్తి చెప్పిందా? జ్ఞానం చెప్పిందా? యోగం చెప్పిందా? త్యాగం చెప్పిందా? అంటే ధైర్యం చెప్పింది. ఓ కలరా దేవత అలా వెళ్ళిపోతుందండి. కలరా దేవత ఎవరో? ఎవరో? ఎక్కడికి? విజయవాడ వెళ్తుందండి కలరా దేవత. ఈ ఊరు ఎందుకులేండి. విజయవాడ వెళ్తుంటే అక్కడ ఒక దగ్గర ఒక కుటీరంలో ఓ సాధువు గారు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటే ఆ కలరాదేవత మరి మహాత్ములు సాధువులు ఉంటే నమస్కారం చేసి, స్వామీజీ నమస్కారం. అమ్మ ఎవరవమ్మా నువ్వు? నన్ను కలరాదేవత అంటారండి. ఎక్కడికి వెడుతున్నారండి మీరు? నేనండి విజయవాడ వెడుతున్నానండి. ఎంతమందిని తీసుకెడతావు? ఏమండి ఆరుగురిని చంపేస్తానండి. కలరా వచ్చి ఆరుగురిని పట్టుపోవాలని లిస్ట్లో ఉంది అని చెప్పింది. సర్లే రేపు వెళ్ళేటప్పుడు కనపడు కథ కాఫీ టీ ఇస్తాను తాగేటిది కానీ. వెళ్ళిపోయింది. విజయవాడ వెళ్ళిపోయింది. తిరిగి ప్రయాణంలో స్వామివారి దగ్గరికి వచ్చి మరలా నమస్కారం చేసుకుంది. వెళ్ళిన పని అయ్యిందా అని అడిగాడండి. అయ్యిందని. ఎంతమందిని తీసుకెళ్ళావు? ఆరుగురినే. ఇది ఇప్పుడే నాకు పేపర్ వచ్చింది, టీవీలో చూశాను, 108 మంది కలరా వచ్చి చచ్చిపోయారని ప్రెస్ వాళ్ళు రాస్తే నువ్వు ఆరుగురు అంటావేమిటి అంటే, గురువు గారు నిజం చెబుతున్నాను, కలరా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఆరుగురే, భయపడి ఉన్నవాళ్ళు చచ్చిపోయారు. నేనేం చేయను. భయపడి చచ్చిపోయారండి. కనుక భయం ఉండకూడదు. డోంట్ ఫియర్, బీ హ్యాపీ. ఇది టానిక్. ఏమవుద్ది? ఏమవుతుంది? ఏమవుద్ది? కొడతాడు. కొట్టదు రా కొట్టు అంటే రాడాడు. మా గురువుగారు ఏం చెప్పారంటే విద్యానంద స్వామి, నీ ఊళ్ళో నువ్వు జడుచుకుంటే కుక్కలు నేను జడిపిస్తాయి. ఏమిటి? కుక్కలు నువ్వు జడిపిస్తే సింహశార్థులాలు పారిపోతాయి. ఇది నా ఉపదేశం అండి. నా గురువు గారు నాకు చెప్పి. అయితే నువ్వు సత్య ప్రవర్తనతో ఉండాలి. నీ ప్రవర్తన సత్యంగా ధర్మంగా నీ జోలికి అవ్వడు. నీకంటే పెద్దవాడు, నీకంటే పెద్ద కులస్తుడు, ధనవంతుడు నీకు గౌరవిస్తాడు. నీ దగ్గర క్యారెక్టర్ ఉంటే, నీ దగ్గర శీలం ఉంటే, నీ దగ్గర గుణం ఉంటే అందరూ నీకు శాల్యూట్ చేస్తారు. మాకెందుకు నమస్కారాలు పెడుతున్నారు? మాకెందుకు దండలేస్తున్నారు? మాకెందుకు దండాలు పెడుతున్నారు? మాకెందుకు దుప్పట్లు కప్పుతున్నారు? మాకెందుకు తప్పట్లు కొడుతున్నారు? అన్నీ వదిలేసాం అయ్యా. కనుక నాకు దేహం ఉంది, అభిమానం లేదు. అదండి కావాల్సింది. దేహం లేకుండా ఉండటం కాదు, అభిమానం లేకుండా ఉండాలి. ఏమండి అష్టావక్రగీత ఒక్క శ్లోకం. దేహాభిమాన పాసేన చిరం బద్దోష పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. కొంతమంది కాశీ వెళ్ళారండి. కాశీ వెళ్ళి స్నానం చేస్తున్నారు గంగలో. గంగలో స్నానం చేస్తుంటే ఆ ముందోడికి కాలుకి ఏదో తగిలిందండి గంగా నదిలో. తగిలితే ఆడు కాలుతో తడిమి చూశాడు. ఇంత పొడుగు కడ్డీ అండి. ములిగాడు, దమ్ము పట్టాడు, చేతితో పైకి లేచేస్తే బంగారపు కడ్డీ. ఏం దొరికింది? బంగారపు కడ్డీ. వెనకాల వాళ్ళు చూశారండి. అయ్య బాబు, ముందు స్నానం చేసేవాడికి బంగారపు కడ్డీ దొరికింది, మాకు కూడా ఏదైనా దొరకపోద్దని వెనకాలోడు వాడు కూడా కాలుతో తడిమాడండి. ఆ వాడికి తగిలిందండి ఒకటి గజం పొడిగిని. వాడు కూడా నాకు కూడా ఏదో తగిలిందని చెప్పేసి ములిగి పైకి తీసి చూస్తే బొయ్యికు తగిలిందండి. బొయ్యికండి. బొయ్యికును వాడు అనుకున్నాడు బొయ్యికును పట్టుకున్నాను మైలు పడ్డానని ములుగుతున్నాడు, తీరుతున్నాడు. కానీ బొయ్యికును వదలలేదు. బొయ్యికును వదలకుండగా పవిత్రమైనటువంటి గంగాజలములో ఎన్ని మునకలేసినా మైలు ఎలా పోదా? నీకు దేహాభిమానం వదలకుండా దేశాలన్నీ తిరిగినా దేశ దేశములు తిరిగి నీవు దేవుని గనలేవురా. దేశకుని ఉపదేశముందితే దేవుని గనవచ్చురా. దేహమనే దేవాలయములో దేవుడుండుట నిజమురా. దేహమిడిచి పోవు వెనుక దేవునెటుగని ఎదవురా. దేహం ఉండగానే మోక్షాన్ని పొందాలి. మా స్వామి మోక్షం అంటే ఏమిటండి తెలుసా మీకు? విడుదల. మొన్న మా గురువు గారు చెప్పారు దేహం అంటే దేని నుంచి విడుదల?
చెప్తాను వినండి. ఇవి ఒక్క వాక్యం చెప్పి నేను స్వామివారి కార్యక్రమాన్ని ఇచ్చేస్తాను. టైం ఎంత అయిందో కానీ. కానీ ఎంతమంది ఉంటే ఎందుకండి వింటున్నారండి మీరు బాగా? ఏమంటే భగవంతుడు భగవద్గీత ఎంతమందికి చెప్పాడండి ఒక్కడికి? ఇవాళ ప్రపంచం అంతా వ్యాపకం. ఒక్కడు వింటే చాలండి చెప్పాలి. వినేవాడు కావాలి. ఒక గురువు గారిని తీసుకొచ్చారు ఒక ఊరు. రోజు ఆయన వేదాంతం చెప్తున్నాడు. ఎవరు చెప్పినా ఏది అడిగినా తిరిగి చెప్పటం లేదు. 3 రోజుల కార్యక్రమం. ఆఖరి రోజున ఏం చేశాడంటే గోడ వైపుకి తిరిగి చెప్తున్నాడండి. రోజు సభకి తిరిగి చెప్పేవాడు. ఎవరిని ఏమడిగినా ఏమీ చెప్పటం లేదు. మొక్కల్లాగా మొద్దుల్లాగా అలాగే కూర్చుని వింటున్నారు. ఏ ప్రశ్నకి సమాధానం చెప్పటం లేదు. అంచేత సీటు తిరగేశాడండి. ముఖమేమో గోడ వెంపుకి పెట్టాడండి. అదేమో జనం వెంపుకి పెట్టి చెప్తున్నాడండి. తీసుకొచ్చిన వాళ్ళు అన్నారు, ఏమండి మేము ఇటువైపు ఉన్నాం, గోడ వైపు తిప్పిన గోడకి చెప్పిన ఒకటి, మీకు చెప్పిన ఒకటి అన్నాడు. వినాలి అంటే సంస్కారం ఉండాలి. సంస్కారం ఉండాలంటే సత్కర్మలు చేయాలి. ఆ కర్మ అనే చిత్తశుద్ధి అర్థం. ఆ కర్మలు చేయాలి. కర్మలు చేయటం అంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తని పరమాత్మలా భావం చేసుకోవాలి. మీరు మీ భార్యని దేవతలా చూసుకోవాలి. ఒకరినొకరిని ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. తినరానివి తినకూడదు, అనరావి అనకూడదు, చూడరానివి చూడకూడదు. అలా అదండి అంతఃకరణ శుద్ధి దానివల్ల అవుతుంది. ఒక ఆయన 60 సంవత్సరాల నుంచి రోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి శ్రవణం చేస్తున్నా అండి. ఒక ఆయన ఒకరోజు పొరుగురు పోవాల్సి వచ్చింది. మనవాడిని పిలిచి, ఒరే నేను 60 రోజులు 60 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా గురువు గారి దగ్గరికి వెళ్ళి బోధ వింటున్నాను, చాలా మంది వస్తున్నారు కనుక నేను రేపు ప్రొద్దుట వేరే గ్రామాంతరం వెడుతున్నాను, నా బదులు నువ్వు వెళ్ళు అని మనవడికి తాళం చేయించి, కొట్టు తాళం చేయించి వాడు పరాయి దేశం వెళ్ళిపోయాడండి. ఈ మనవడు వెళ్ళి విన్నాడండి. వెళ్ళి వింటే వాళ్ళు గురువు గారు గోవును గురించి చెప్పారండి. గోవు చాలా పూజనీయమైన వస్తువా, ఆ గోవును పూజిస్తే అందరినీ ముక్కోటి దేవతలను పూజించినట్లే గోవులో ముక్కోటి దేవతలు లీనమై ఉన్నారని చెప్తే విన్నాడు. ఆ తాతయ్య గారు ఇంకా రాలేదు. వాడికి బజార్లో చిల్లర కొట్టుందండి, దుకాణం ఓపెన్ చేశాడు. గోధుమలు, బియ్యము, తవుడు అన్ని బయట పెట్టాడండి. బయట పెడితే గోవు గారు వచ్చారు. గోవు గారు వచ్చి తింటున్నారండి. గోధుమలు తింటున్నాడు, తవుడు తింటున్నాడు. తిని దేవత రాత్రి గురువు గారు చెప్పారు, గోవు తింటే అందరూ తిన్నట్టేనట. మా 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 పుణ్యం పుచ్చింది. నీకు కావాల్సిన కాడికి తిను, గోధుమలు తినో, పిండి తినో, బియ్యం తినో, నూకలు తినో, అన్ని తినంటే ముసలోడు బస దిగాడండి. ముసలోడు బాగా కొట్టాక చూశాడు. అవురవురవురా ఎట్లా గోవు తింటుంటే చూస్తావెట్లా కొట్టకుండా అన్నాడు. ఒరే తాతయ్య గారు గురువు గారు చెప్పారండి, గోవు తింటే అందరూ తిన్నట్టేనంటే. చే రాధవా, 60 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను, ఎప్పుడు తప్పనే అక్కడే వదిలేసి వస్తున్నాను, కూడా ఏమీ తెచ్చుకోవడం లేదు అన్నాయండి. అలాగేం సుఖం లేదు. శ్రవణం చేసింది మననం చేసి నిధిధ్యాస. నిధి ధ్యాస, అదే ధ్యాసలో ఉండాలి, అదే నిధి. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ ఇవాహం అని చింతించిన బ్రహ్మము తానే యగు వినుమ. ఆ బ్రహ్మం నువ్వే అనుకుంటున్నావు కదా, అనుకుంటే అయిపోతావు. అనుకోవటమే. నువ్వు అనుకుంటే ఏమవుతుంది? చిత్తం. బ్రహ్మం ఏమిటి? చిత్త లయం కాదండి, చిత్త వ్యాపకం. ఇది వేదాంతం. యోగంలో మనస్సుని, చిత్తాన్ని నిలుపుతాడు. నిలపటం కాదు, వ్యాపకం. ఆ భావన చేస్తుంటే బ్రహ్మము వ్యాపకం కనుక ఈ బుద్ధి కూడా బ్రహ్మములో లయించి వ్యాపకం అయిపోతుంది అనమాట. ఒక ఉప్పు కళ్ళు ఒక నదిలో వేస్తే, ఒక పాత్రలో వేస్తే ఎలా వ్యాపకం అయిపోతుందో, చిత్త వృత్తి నిరోధం కాదు, చిత్త వ్యాపకం. అటువంటి స్థితి మనం సాధన చేయటం ద్వారా మనకి కలుగుతుంది. అటువంటి శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి దేహభావన వదులుకొని ఆత్మభావన గ్రహించి సతు దీర్ఘకాల నైరంతర్య, దీర్ఘకాలము నిరంతరము సత్కార ఆదర భావంతో సేవించాలి, అంటే అనుష్ఠించాలి. అప్పుడు దృఢభూమి. అబ్బా, యోగ సూత్రాలండి మాకండి. 3 వస్తేనే కానీ సన్యాసం లేదు. 3 రావాలి సన్యాసించాలంటే. ఏంటి 3? భగవద్గీత రావాలి, కఠోపనిషత్తు రావాలి, యోగ సూత్రాలు రావాలి. ఈ 3 వస్తే సన్యాసం. లేకపోతే ఏం చెప్తావు సభకెళ్ళి?
అని స్వామివారు మలయాళ స్వాముల వారి ఆదేశం ఉండి మరి అలా చక్కనైనటువంటి మోక్షాన్ని పొందడానికి యోగ్యమైంది మానవ జన్మ. మోక్షం అంటే విడుదల. అటువంటి మోక్షానికి మనం పొందాలి అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం అనేటువంటిది కారణం, దుఃఖం అనేది దేహం అనేది కార్యం. ఈ కార్యం కారణ సహితంగా నివృత్తి అవ్వాలంటే అటు కర్మ, ఇటు ఉపాసన, ఇటు జ్ఞానం 3 ఆవశ్యకంగా ఉంటే మనకి ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఇది ప్లీజ్ కమాన్, ప్లీజ్ అండర్లైన్. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, స్వస్వరూపానంద ప్రాప్తి. నువ్వు బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుగా ఉన్నా, వానప్రస్థుగా ఉన్నా, సన్యాసిగా ఉన్నా ఏది నీ మోక్షానికి ప్రతిబంధకం కాదు. ప్రతిబంధకాలు బయట లేవు, లోనున్నాయి. నువ్వు వదలవలసింది సంఘం వదలాలని చెప్పారు కనుక మరి చక్కనైనటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి పూజ్యపాదులు, మాకు తెలియదు, స్వామివారితో మాకు పరిచయం లేదు. ఒక స్వామీజీ ఉన్నారు, చిన్మయానందగిరి స్వామివారు అని, వారి ద్వారా మాకు ఈ అవకాశం కలిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఈ ఆశ్రమంలో కోకొల్లలుగా జరగాలని, సత్సంగాలు. మరి ముముక్షువులందరూ ఆశ్రమానికి వచ్చి స్వామివారి పాదపద్మలను ఆశ్రయించి ఉపదేశాలు పొంది మీరందరూ నిత్యము శ్రవణం చేసి చక్కగా ఆధ్యాత్మిక తత్వాన్ని, అనుభూతిని, ఆనందాన్ని పొందాలని, అటువంటి అవకాశాన్ని, అటువంటి శక్తిని, భక్తిని ఈశ్వరుడు గురువు గారికి మీకు మరి ఇవ్వాలని నేను మనవి చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఓం నమో నారాయణాయ. చెప్పండి, పుణ్యము గట్టిగానండి. పుణ్యము గొడుగు. ఏంటి? పిడిగా? పిడిగా అన్నానా నేను? గొడుగు అన్నానా? అది ఏం మర్చిపోతుందండి, వయసు మీద పడిపోయింది కదా. పుణ్యము గొడుగు. పైకి ఎత్తండి, గొడుగు ఎత్తరా, చేతులు ఎత్తండి. పుణ్యము గొడుగు, పాపము పిడుగు. పుణ్యము రక్ష, పాపము శిక్ష. పాపము చే దుఃఖము, పుణ్యము చే సుఖము, జ్ఞానము చే మోక్షం. ఓం తత్యం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.